క్లూటుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడపు నాగేశ్వరరావు వయసు 42 అనే వ్యక్తి వైద్యం కొరకు హాస్పిటల్కి రాగా వాట్సాప్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్ దీంతో ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిన ఒక కాంపౌండర్. హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్న మృతుని బంధువులు పేషెంట్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతిని మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన హాస్పిటల్ సిబ్బంది. ఈరోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా తెలియదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కాంపౌండర్. ఏం పేరు? పేరు మాకు కూడా తెలియదు సార్. కాంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి, ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని, చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. మీరు ముందు మేమన్నా కానీ ఏమైనా గలీజ్ మాట్లాడటం కానీ ఏమైనా గొడవ చేయడం కానీ ఏమైనా హాస్పిటల్ మీద ఏమైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసులని పిలిపించుకోవాలి. అంటే మీకు తెలియకుండానే పోలీసుని పిలిపించారా? మేము వచ్చి మేము మాట్లాడదామా? మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు? ఇప్పుడే వచ్చిర్లేండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మీరు వాళ్ళు చెప్పినట్టు రాసుకుంటారు అనుకోండి, లేని అవ్వాలంటాను వాళ్ళు వచ్చి. ఎవరు చంపారండి? డాక్టర్ గారు ఉన్నారా? మరి డాక్టర్ గారు లేనప్పుడు పేషెంట్ అడ్రస్ చెప్పుకున్నా. ఎవరు కాంపౌండర్లేనా? కాంపౌండర్లో వైద్యం చేశారా? డాక్టర్ గారు చేశారా? కంపౌండర్లు చేసిరట. వాళ్ళ అన్నయ్య, నేను సొంత అన్నయ్యని. భర్త భార్య బూరుగడ్డ నుంచి 18 కిలోమీటర్లు డ్యామేజ్ వచ్చింది.